ఇప్పుడు చూస్తున్నాం ఈ నలుగురు అమ్మాయిలు డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్స్లో మెడల్స్ ఇంకా కప్పులు గెలిచారు. కానీ జీవితంలో నిజమైన ఫైట్ కోర్టు బయట జరిగింది. ఎక్కడో జీరోలో స్టార్ట్ చేసి 100కి రీచ్ అయిన తర్వాత ఎంతైతే హ్యాపీనెస్ ఉంటుందో అదంతా కూడా నీ ఫేస్లో, నీ మాటల్లో తెలిసిపోతుంది. అండ్ యూ జస్ట్ చెరిష్డ్ ఇట్ లైక్ దాట్. నువ్వు ఏ లెవెల్లో గేమ్స్ ఆడావు? For state levels. Remaining, I have to remove burqa, right? So Yes. I couldn't go. ఇప్పుడు చూస్తున్నాం ఈ నలుగురు అమ్మాయిలు డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్స్లో మెడల్స్ ఇంకా కప్పులు గెలిచారు. కానీ జీవితంలో నిజమైన ఫైట్ కోర్టు బయట జరిగింది. సో ఈ నలుగురు అమ్మాయిలు సాధించిన విజయాలు ఏంటి, గెలుచుకున్న కప్పులు ఏంటి, మెడల్స్ ఏంటి, అసలు ఏంటి వీళ్ళ కథ చూద్దాం రండి. నీ పేరు? ప్రణతి. సో ఏం చదువుతున్నావు? డిప్లొమా 3rd year CSE Okay. చదువు గీతాంజలి కాలేజ్. సో మీ కాలేజ్లోనే కాదు, న్యూస్ పేపర్స్లో చూసినా, లేకపోతే టీవీ ఛానల్స్లో చూసినా, లేదా బయట పబ్లిక్ ఎవరిని అడిగినా కూడా ప్రణతి అంటే ప్రణతి 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 అని చెప్పి రీసౌండ్ వస్తుంది, ఎకో వస్తుంది. సో ఏంటి దానికి కారణం? స్పోర్ట్స్ వల్ల అనుకుంటాను. స్పోర్ట్స్ వల్ల అనుకుంటున్నావా? స్పోర్ట్స్ వల్ల ఓకే. మై హార్డ్ వర్క్, సార్ చేపించిన హార్డ్ వర్క్, ఓకే. మొత్తం స్పోర్ట్స్ మీద ఉండే ఇంట్రెస్ట్. బట్ కాదమ్మా, హార్డ్ వర్క్ ఏదైనా ఒక స్పోర్ట్ మీద పెడతారు, నువ్వేమో కనపడడానికి ఇంత సన్నగా ఇట్లున్నావు, అంటే ఇలా ముట్టుకుంటే పడిపోయేటట్టు. అలాంటిది నువ్వు 800 మీటర్స్ ఫస్ట్, 400 మీటర్స్ ఫస్ట్, 200 మీటర్స్ తర్వాత లాస్ట్ 200 కదా. నేను కరెక్ట్గా ఉన్నాను, మీరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో 200 మీటర్స్ వచ్చేసి రన్నర్ అప్. అందరితో అయిపోయిందా అంటే బ్యాడ్మింటన్ ఆడేసింది, టేబుల్ టెన్నిస్ ఆడేసావు. ఇంకేమన్నా ఉన్నాయా మెనూ కార్డులో? వాలీబాల్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్. వాలీబాల్. సో బేసిక్గా వాలీబాల్ ఆడేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు అంత హైట్లో ఉంటారు కదా. సో నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు? స్కిల్ ఉంటే చాలా, అంటే హైట్ వల్ల అలా ఏం లేదు, అంతేనా? స్కిల్తో ఏదైనా మనం. ఓకే, గ్రేట్. బట్ బీయింగ్ ఎ స్పోర్ట్స్ మెన్, ఓకే, స్పోర్ట్స్ పర్సన్, జనరల్గా విన్ అవుతూ ఉంటాము అండ్ ఫెయిల్ అవుతూ ఉంటాము, అండ్ ఒక్కొక్క దగ్గర రన్నర్ అప్ అవుతూ ఉంటాం, ఎందుకంటే ప్రతిరోజు మంది కాదు. సో అలాంటి పరిస్థితుల్లో విజయాన్నైనా అపజయాన్నైనా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, అసలు ఎలా తీసుకుంటున్నావు? ఎప్పుడు విన్ అయితే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోలేం, విన్ అయ్యామనే హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది. అండ్ లూజ్ అయ్యామంటే మనం ఎక్కడ తప్పు చేసాము, ఏ పాయింట్లో లూజ్ అయ్యామని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకొని డౌన్ అవ్వకుండా ఆ స్పిరిట్ని మనం అలానే పెట్టుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా దాని నుంచి నేర్చుకొని విన్ అవ్వాలని. ఓకే. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఇంటర్ ఎగ్జామ్స్ కానీ, 10th ఎగ్జామ్స్ కానీ, ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో రిజల్ట్ చూసుకొని, లేదా రిజల్ట్ ఏదో నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి అనుకొని కొన్ని హేస్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటున్నారు పిల్లలు. సో బీయింగ్ ఎ స్పోర్ట్స్ మెన్, మీరు ఎంత స్పోర్టివ్గా తీసుకుంటారో స్టడీస్ని అంతే స్పోర్టివ్గా తీసుకోవాలంటారా, లేకపోతే సీరియస్గా తీసుకొని వాళ్ళలాగే అవ్వాలంటారా? రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మనం ఏదో చేసేయాలని కాదు, అవుతూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, బట్ మనం వాటిని బ్యాలెన్స్ చేసుకొని వాటి నుంచి నేర్చుకోవడమే మెయిన్ పాయింట్. ఓకే. స్టడీస్లో ఏదో ఫెయిల్ అయిపోయాము ఇంకా ఇక్కడితో లైఫ్ అయిపోయిందని కాకుండా నెక్స్ట్ టైం ఇట్లా ఫెయిల్ అవ్వకుండా మనం కొంచెం కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకొని మన మీద మనం సెల్ఫ్ ట్రస్ట్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. మన మీద కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలం. గ్రేట్. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇప్పటికే చాలా బరువు మోస్తున్నావు మెడల్స్. సో మరెన్నో ఇటువంటి మెడల్స్ మెడలో వేసుకోకపోయినా చేత్తో అయినా పట్టుకునే స్ట్రెంగ్త్ నువ్వు సంపాదించాలి. ఆ స్ట్రెంగ్త్తో మరెన్నో మెడల్స్ అలాగే కప్పులు గెలుపొందాలి అని చెప్పి స్పెషల్లీ సుమన్ టీవీ నెల్లూరు తరపు నుంచి కోరుకుంటున్నా. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. డిప్లొమా నుంచి ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. లెట్స్ హావ్ అ స్మాల్ చిట్ చాట్. హాయ్. హలో. సో నీ పేరు? శ్రావ్య. బా, ఎంత శ్రావ్యంగా పలుకుతున్నావు తెలుసా. సో ఇది అందరూ చెప్పేదే, బట్ అంతకు మించి నేను చెప్పాలి అంటే మాత్రం ఏంటి అసలు ఆ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ ఏంటి, నువ్వు గెలుచుకున్న ఆ మెడల్స్ ఏంటి కదా అసలు, దాని గురించి చెప్పు సుమన్ టీవీ నెల్లూరు వాళ్ళకి.
నేను శ్రావ్య. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్టే, Okay. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేది లేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక టేబుల్ టెన్నిస్ చూసాను, అంటే కొత్తగా ఉన్నింది. తర్వాత ఆడదాము అని చెప్పి ట్రై చేశాను, ఇంకా ఆడాను. పీటీ సార్ చూసి నువ్వు బాగానే ఆడుతున్నావు, ఆడు అని చెప్పి ఇంకా పీటీ సార్ నేర్పించారు. ఓకే. ఇంకా అలాగలాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇంకా డిస్టిక్ లెవెల్ వచ్చింది, ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంకా ఎలాగో ఒకటి డిస్టిక్ అయితే వెళ్ళాను, గెలిచాము, స్టేట్కి సెలెక్ట్ అయ్యాము. ఇంకా స్టేట్ అంటే దూరం, అనంతపూర్కి వెళ్ళాలి. ఇంకా అమ్మ ఒప్పుకోలేదు. తర్వాత పీటీ సారే ఇంకా అమ్మకు కాల్ చేసి 15-20 మినిట్స్ వరకు అడిగారు, Oh. వెళ్ళాలి వెళ్ళాలి, Okay. బాగా ఆడుతుంది, గెలుస్తారని చెప్పి. ఇంకా వెళ్ళాము, ప్లేస్ వచ్చింది. ఇంకా వచ్చి అమ్మకు చూపిస్తే చాలా హ్యాపీ. సూపర్. సీరియస్లీ ఎక్కడో జీరోలో స్టార్ట్ చేసి ఓ 100కి రీచ్ అయిన తర్వాత ఎంతైతే హ్యాపీనెస్ ఉంటుందో అదంతా కూడా నీ ఫేస్లో నీ మాటల్లో తెలిసిపోతుంది. అండ్ యూ జస్ట్ చెరిష్డ్ ఇట్ లైక్ దాట్. సో ఏంటి ఈ ఓవరాల్ జర్నీలో వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ ద పెయిన్ స్పెషల్లీ? పెయిన్ అంటూ ఏం లేదు, కానీ ఫస్ట్ ఇయర్లోనే అదే అమ్మ కొంచెం ఒప్పుకోలేదు, అదే ప్రాబ్లం. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి అమ్మే ఇంకా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా ఎప్పుడు వెళ్ళి నేర్చుకో అని చెప్పేది. ఇంకా Okay. స్టేట్ వచ్చాక మంచిగా ఆడు అని చెప్పి ఎంకరేజ్ చేసేది. ఇలా అమ్మ మంచిగా సపోర్ట్ చేసిన తర్వాత నుంచి Great. ఫైనల్ ఇయర్లో కూడా ప్లేస్ వచ్చింది. సో మమ్మీ గురించి ఇనీషియల్ అంటే ఇట్లా సపోర్ట్ లేదు అని చెప్పి ఎంత క్యూట్గా చెప్తున్నావో, ఈ క్యూట్ స్పోర్ట్స్ పర్సన్కి ఎంతోమంది క్యూట్గా అసలు ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారేమో కదా. సో ఒకవేళ నువ్వు అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఓకే అంటే ఏం చెప్తావు నీలాంటి లైక్ డ్రీమర్స్కి వెళ్ళి నీలాంటి స్పోర్ట్స్ పర్సన్స్కి? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. నెక్స్ట్ మీరు కానీ ఏవైనా అదే లైక్ ఇప్పుడే స్పోర్ట్స్ నేర్చుకున్నారు, తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని వెళ్ళండి, ప్లేస్ వస్తే వాళ్ళు హ్యాపీయే కదా. అంతే ఇంకా తర్వాత వాళ్ళే పంపిస్తారు. Yeah. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, ఓకే. తర్వాత మనకంటూ ఒక ప్లేస్ వచ్చాక ఇంకా వాళ్ళు పంపిస్తారు. ఓకే. సో హాయ్, హాయ్, నీ పేరు? ఐషిత. ఐషిత. సో మరి నువ్వు మీ కాలేజ్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎందులో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటావు? నేను టెక్నికల్గా ఇంజనీరింగ్ సిఎస్సి జాయిన్ అయ్యాను కాబట్టి నేను సిఎస్సి అన్ని జావా ప్రోగ్రామింగ్ సి అవన్నీ నేర్చుకుంటూ ఉంటా. ఫస్ట్ ఇయర్లో సిలో నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. సో మా క్లాస్ లెవెల్ అంటే సిఎస్సి లెవెల్ వరకు ఫస్ట్లో నేను ఇంకా నా పార్ట్నర్ విన్ అయ్యాము. తర్వాత స్పోర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది. సో నేను మా పేరెంట్స్ని ఎట్టో కట్ట ఒప్పించుకున్నాను, ప్లస్ సార్ చాలా హెల్ప్ చేశారు దానికి. సో దానివల్ల నేను జేఎన్టీయూ లెవెల్లో ఒక స్పోర్ట్స్ ఆడగలిగాను, టేబుల్ టెన్నిస్, ఇంకా త్రోబాల్లో ఓడిపోయాం, కానీ టేబుల్ టెన్నిస్లో సెకండ్ ప్లేస్ రన్నర్స్గా వచ్చాం. ఓకే. సో లెట్స్ హ్యావ్ అ స్మాల్ ఇంటరాక్షన్ విత్ హర్. హాయ్. Yeah, thank you for the encouragement. పట్టుకుంటావు నువ్వే పట్టేసుకో. My name is Azmia. అజ్మియా. సో అజ్మియా, నువ్వు ఏ లెవెల్లో గేమ్స్ ఆడావు, ఐ మీన్ స్పోర్ట్స్, అండ్ తెచ్చిన మెడల్స్ అలాగే ఈ కప్స్ గురించి చెప్పు. నేను స్కూల్ టైమ్స్లో చాలా గేమ్స్ ఆడాను. Okay. లైక్ లాంగ్ జంప్, లాంగ్ రన్, 3000 meters లైక్ దట్. రైఫిల్ షూటింగ్ ఆడాను అండ్ స్కేటింగ్ ఆడాను. ఓకే. I have played many games, but due to my religious, I couldn't go to state levels, but I got selected in districts. ఓకే. I went for rifle shooting and basketball for state levels. Remaining, I have to remove burqa, right? So Yes. I couldn't go. Okay. But again, being a minority woman, what is the major hurdles you have faced from the society or from the family or from your, like relatives or friends, whomever? Major hurdles, like everyone are supportive. Even college lo kuda I can wear burqa. They allow me to wear burqa. But outer states there are some. Okay. The basketball lo kuda in other countries they wear hijab and play basketball. Okay. So like that, table tennis ki no need to remove hijab, right? Okay. It's just work of hands. From my side personally, I'm just wishing you all the best. నీకే కాదు మిగతా ఆడపిల్లలకు కూడా. అండ్ యూ హ్యావ్ టు షైన్ లైక్ అ స్టార్స్ వన్ డే. అండ్ ఇప్పటికే నెల్లూరుని ఎక్కడికో తీసుకెళ్ళి వెళ్ళిపోయారని అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ లైక్ జనరేషన్స్కి స్ఫూర్తిగా వెరీ సూన్ అటు కాలేజ్ స్టడీస్తో పాటు ఇటు గేమ్స్ వైజ్ ఓకే ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓ హియర్ అని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నా. అండ్ ప్రస్తుతం మనతో ఉన్నారు
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ అలాగే ప్రిన్సిపల్ సుబ్బారావు గారు అలాగే శ్రీనివాస్ గారు. సో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ మళ్ళీ కూడా మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఇప్పుడు మన పిల్లలు స్టడీస్లోనే కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోనూ ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్లో కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఏంటి అసలు ఆ ఇనిషియేటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? We strongly believe in good physical fitness for all our students. సో అందువల్ల స్టూడెంట్స్కి ఎప్పుడు ఏం చెప్తుంటామంటే వ్యాయామం చేయాలి, యోగా పాటించాలి, అదేవిధంగా స్పోర్ట్స్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇండోర్ గేమ్స్ అయినా కానీ అవుట్డోర్ గేమ్స్ అయినా కానీ వాళ్ళకి వాలీబాల్ కోర్ట్స్ అని, బాస్కెట్బాల్ కోర్ట్ అని, క్రికెట్ గ్రౌండ్స్ అని, అది కాకుండా కబడ్డీ కోర్ట్స్ అవుట్డోర్గా చేయడం, బేస్బాల్ కోర్ట్స్ అని, షటిల్ కోర్ట్స్, ఇది కాకుండా ఇండోర్లో కూడా మనము ఇండోర్ జిమ్స్, టేబుల్ టెన్నిస్, ఈ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ బాగా ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాము. అదేవిధంగా మా విద్యార్థులు కూడా మాకు చాలా గొప్ప గుర్తింపుని తీసుకురావడం జరిగిందండి. 2009 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జేఎన్టీ యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీకి ఆడడానికి సెలెక్ట్ అవుతున్నారండి. అంటే దాదాపుగా జేఎన్టీ యూనివర్సిటీ పరిధిలో 150 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అన్ని కాలేజీల్లోనూ సెలెక్ట్ చేస్తారండి. 10 మందినో 15 మందినో సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క గేమ్కి. ఆ గేమ్స్లో మన కాలేజీ నుంచి ప్రతి సంవత్సరము 3 కానీ 4 కానీ తగ్గకుండా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నారండి. ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్కి వేరియస్ ప్లేసెస్లో, కాలికట్లో అయి ఉండొచ్చును, చెన్నైలో అయి ఉండొచ్చును, కర్ణాటకలో అయి ఉండొచ్చును, అన్ని చోట్లకి మన జేఎన్టీ యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ నుంచి విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరుగుతోంది. ఇదే కాకుండా కొన్నిసార్లు యూనివర్సిటీ క్యాప్టెన్స్గా కూడా ఇక్కడ క్రికెట్ క్యాప్టెన్ అయ్యారు, కబడ్డీకి క్యాప్టెన్గా మన విద్యార్థులు ఉండడం జరిగింది. ఈ విధంగా చెస్ కూడా చాలా గొప్పగా రాణించడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా విద్యార్థులు కూడా ఈ క్రీడలో చాలా అత్యుత్తమ ప్రతిభని చేస్తున్నారు. ఇది కాకుండా మనం విద్యార్థులకి మోటివేషన్ ఏంటంటే వాళ్ళకి కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము, కొన్ని యోగా సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ దీంట్లో వాళ్ళని మోటివేట్ చేయడానికి కొంతమంది అచీవర్స్ వాళ్ళ అచీవర్స్ వాళ్ళ యొక్క ఎందులో రాణించగలిగారనే ఈ యొక్క బొమ్మలు కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి మోటివేట్ చేయడం చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా వాళ్ళకి మంచి మోటివేషన్ జరగడం. పాలిటెక్నిక్ పిల్లలు కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో చాలా కాంపిటీషన్స్లో ప్రైజులు తీసుకురావడం ఈ విధంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ డే చేస్తుంటాం. ఇక్కడ దాదాపు వారం రోజులు ఇక్కడ వాళ్ళందరికీ అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనూ కాంపిటీషన్స్ పెట్టి ఇక్కడ ఇంటర్నల్గా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ టైం టేబుల్లో కూడా ఒక 1 అవర్ వీక్లీ స్పోర్ట్స్ పీరియడ్గా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిజికల్ డైరెక్టర్స్ 2 ఉంటారు. ఫిజికల్ డైరెక్టర్స్ వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ చాలా ఎంకరేజ్ చేస్తూ వీళ్ళని మోటివేట్ చేస్తుంటామండి. పిల్లల్లో కూడా చాలా ప్రతిభ ఉంది. గ్రామీణ క్రీడల లాంటి కబడ్డీల్లో చాలా అత్యుత్తమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అమ్మాయిలు టేబుల్ టెన్నిస్లో కూడా మంచి ప్రతిభను కనపరిచి నేషనల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, నేషనల్ లెవెల్లో పెంచాట్ చిలకాట్లో కూడా మన విద్యార్థులు మంచి గుర్తింపు సాధించడము ఈ విధంగా చేస్తున్నామండి. అది పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క వీటిని ప్రోత్సహించడం జరుగుతున్నదండి. మేము ఈ విధంగా ఇంకా మంచి గొప్ప క్రీడాకారుల్ని తీసుకురావాలనేసి మా ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనతో గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. డైరెక్టర్ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి ఒక విజన్ డ్రైవన్ పీపుల్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్లో ఆబ్వియస్లీ ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అండ్ 1-2 సార్లు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ మిగతా ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది జల్లెడ పట్టాల్సిన పని మేబీ అవసరం లేదేమో. సో దీని గురించి అంటే స్పెషల్లీ మీ ప్రోగ్రామ్స్ గురించి అండ్ మీ యాక్టివిటీస్ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ఇక్కడ we encourage students a lot అండి for games and sports. You can see around ఇక్కడ జిమ్ కూడా people keep coming, they keep using, students వస్తూ ఉంటారు. Very recently 2 girls students from diploma and 2 girls students from BTech వాళ్ళిద్దరూ కూడా they have won prizes in table tennis అండి. It's a very good achievement. అంటే పిల్లలు కమింగ్ ఫ్రమ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ ఆల్సో
వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాణిస్తున్నారంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వీఆర్ గివింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆల్సో. అది కూడా వీ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఎవరిని చూసినా సరే, ఎప్పుడు చూసినా సరే, ఏ టైంలో చూడండి చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఉంటున్నారు తప్ప there are no sports and games activities. Yes. Sports and games activities are very important. ఎందుకంటే ఇప్పుడున్న ర్యాట్ రేస్ కాంపిటీషన్లో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కావాలి, మెంటల్ పీస్ కావాలి, మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై వీ ఎంకరేజ్ అ లాట్. సార్, ఒక ప్రిన్సిపల్గా మీరు చెప్పండి, ఎల్పిజి సిస్టమ్ వచ్చిన తర్వాత స్కూల్స్కి కాలేజెస్కి ప్రామాణికాలు అనేవి లేకుండా ఇష్టానుసారం పర్మిషన్లు ఇచ్చేశారు. ప్లే గ్రౌండ్స్ లేవు అండ్ స్కూల్స్కి కాలేజెస్లో ప్లేయింగ్ యాక్టివిటీస్ కూడా లేవు. సో ఇది స్టూడెంట్ సైకాలజీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది? అండ్ రీసెంట్ డేస్లోనే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా, ఈ 30 సంవత్సరాలుగా, సో 10th రిజల్ట్ ప్రాపర్గా లేదు, లేదా రిజల్ట్ ఇలా వస్తుందేమో అని భయంతో ఇటువంటి డెసిషన్ తీసుకున్న విద్యార్థి అని చెప్పి రిజల్ట్స్ టైంలో కానీ ప్రీ రిజల్ట్స్ టైంలో కానీ మనం ఈ న్యూస్ వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సో ఇవి దేనికి, అంటే దేనివల్ల అంటారు? ఇదంతా ఇదేనండి. అంటే ఎప్పుడైతే లిబరలైజేషన్ వచ్చిందో, ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారో, వాళ్ళకి దెర్ ఇస్ అ హ్యూజ్ కాంపిటీషన్ అమాంగ్ ది ఇన్స్టిట్యూట్స్. మనం బాగా పైకి రావాలంటే మై ఇన్స్టిట్యూట్ షుడ్ బి ది టాప్ అని. ఈ మనం చూస్తూ ఉంటాం 1 1 2 2 3 3 అని. దీంట్లోనే అందరూ ఈ మాయలో పడిపోతున్నారు. అంటే ఎంతసేపు మార్కుల వెనకాల పరిగెట్టడం అయిపోతుంది జీవితం. మార్కులు మన వెనకాల పరిగెట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. అంటే కంప్లీట్ నాలెడ్జ్ బేస్డ్ ఉండాలి, కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. తర్వాత వెన్ ఈ ర్యాట్ రేస్ వచ్చినప్పుడు ఏంటంటే దే షుడ్ ఆల్సో సీ దట్ ది మెంటల్ స్ట్రెస్ ఇస్ నాట్ టూ మచ్ ఆన్ ది స్టూడెంట్స్. వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ బస్టర్స్ కోసం ఆలోచించాలి. వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ పెట్టాలి. ఎంతసేపు పొద్దున్న 7 నుంచి రాత్రి 10 దాకా చదువు అంటే చదివింది ఏది బుర్రకెక్కదు. దాట్ ఆల్సో పీపుల్ షుడ్ రియలైజ్, ఎడ్యుకేటర్స్ షుడ్ రియలైజ్ దట్ బేసికలీ. సో ఆ స్ట్రెస్ బస్టర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అవి లేక ఏమవుతుందంటే వీళ్ళు ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు తొందరపడి దే ఆర్ టేకింగ్ హ్యూజ్ డెసిషన్స్. అంటే జీవితంలో ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేని డెసిషన్లు తీసుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. దానికి ఏంటంటే పేరెంట్స్ కూడా ఓపెన్గా పిల్లలతో మాట్లాడగలగాలి, పిల్లలు పేరెంట్స్తో ఫ్రీగా చెప్పుకోగలగాలి వాళ్ళ బాధలు. పేరెంట్స్ కూడా ఏంటంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటివి జరిగినప్పుడు మనం ఇలాంటి అఘాయిత్యాలు చేసుకునేవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఆపగలుగుతాం. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.